నంద్యాల పట్టణంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేదరికంలో పుట్టి మహోన్నత స్థాయికి ఎదిగి దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌తో పాటు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, అన్ని దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విక్టోరియా రీడింగ్ రూమ్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేనివని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. అప్పటి చట్టాలు వివక్ష లేని సమాజం ఏర్పాటు చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒక దళితులకే కాదు మనందరికీ నాయకులన్నారు. ప్రధాన కేంద్రంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్‌కు భారతరత్న అవార్డు ఇచ్చేందుకు అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, భారత జాతి సమగ్రతకు జాతి, మతం, కులం, వర్గం అనేది ఉండకుండా దేశ అభివృద్ధిపై ప్రతి పౌరునికి బాధ్యత ఉండాలని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తపన అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో భారతదేశపు ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇండో పాక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం, రైల్వే రవాణా మంత్రులుగా ఎన్నో పదవులు అలంకరించి ప్రజలకు అత్యంత ఉపయోగపడే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులైన కుమ్ముపాలెం శ్రీనివాస్, బాలస్వామి, లింగన్న, చిన్న వెంకటస్వామి, 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున, శ్రీరాములు, వెంకట సుబ్బయ్య, చిటికెల సలోమి, లక్ష్మీ శ్రీనివాస్, నరసింహయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు అదేవిధంగా కార్యరూపం దాల్చడానికి ప్రధాన కారణం ఎందరో మహానుభావులన్నారు. బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. భారతదేశానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారులు, దళిత ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.